సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బస్వాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులకు క్రైస్తవ బోధన చేస్తున్నారని ప్రిన్సిపల్ జ్యోతి హెప్సిబాను సస్పెండ్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ ధర్మ ప్రసార్ కో కన్వీనర్ సుభాష్ చందర్, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి ధర్మ ప్రసార్ ప్రముఖ్ దివాకర్, గోరక్ష ప్రముఖ్ ప్రభుగౌడ్తో పాటు కార్యకర్తలు కలిసి డిఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు సురేష్, శివ, అరవింద్, శ్రీకాంత్, బజరంగ్ కార్యకర్తలు పాల్గొన్నారు. పుల్కల్ మోడల్ స్కూల్ లోపల ఎవరైతే జ్యోతి మేడం గారు చాలా ఏమంటే ఒక సైకో ఏంటంటే ఏ హిందువుల పండుగలకి ఇప్పటివరకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. ఎవరు అడిగినా పిల్లలకి ఏం చేయలేదు. లాస్ట్ ఏమంటే ఒక శివమాల వేసుకున్న భక్తులు వస్తుంటే 2 రోజులు బయట కూర్చోబెట్టింది. ఆ మాలను దించింది. నువ్వు మాల వేసుకుంటే మా స్కూల్కి రావాలని హెచ్చరికేసింది. ఆ పిల్లలు బాధపడుతుంది నేను చెప్పడం జరిగింది. ప్రతి విద్యార్థికి అడుగుతామంటే ఇక బయటకు ఎక్కడో ఒక వేరే వాళ్ళ చర్చి వాళ్ళని పిలిపించేసి వాళ్ళతో మాట్లాడి అందరికి చేసిరాం. ఈరోజు సంగారెడ్డికి సంబంధించిన జిల్లా సంబంధించిన డిఈఓ ఆఫీస్ కాడికి రావడం జరిగింది. పుల్కల్ మండలం లోపల ఏదైతే మోడల్ స్కూల్ ఉందో ఆ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆమె క్రిస్టియన్ మత ప్రచారం చేస్తూ ఒక చర్చికి సంబంధించిన వాళ్ళు కొంతమందిని మత ప్రచారం తీసుకొచ్చి ఆ యొక్క స్కూల్లో విద్యార్థులందరూ కూర్చొని పెట్టేసి యేసు ప్రభువే గొప్పవాడు, మా దేవుడు గొప్పవాడు, ఈ దేవుడు అందరికి ఆదర్శం, ఈయననే చనిపోయిన మళ్ళొస్తాడు, ఇంకెవరు రారు మీ దేవతలు అని చెప్పేసి పిల్లల లోపల రకరకాల విష బీజాలు నింపుతూ ఏ క్రిస్టియన్నే గొప్పవాళ్ళు, యేసు ప్రభువే గొప్పవాళ్ళు, మీ దేవులందరూ వేస్ట్ అనే విధంగా అక్కడ మత ప్రచారం చేసి పిల్లలందరి చేత ప్రేయర్ చేయించి పిల్లలను మొత్తం మతం మార్చే విధంగా ప్రయత్నం చేసింది ప్రిన్సిపల్ గారు. ఈ విషయం పైన ప్రిన్సిపల్ గారు ఒక పాస్టర్ కాదు, ఒక అది చర్చి కాదు, మోడల్ స్కూల్ అనేది అది గవర్నమెంట్ సంబంధించిన ఒక స్కూలు, హిందువులే మెజారిటీ ఉన్న స్కూలు. అలాంటి స్కూల్ లోపల ఒక మతానికి సంబంధించిన మత ప్రచారం చేయడము ఇది కరెక్ట్ విషయం కాదు. కాబట్టి జిల్లా అధికారులు ఈ యొక్క ప్రిన్సిపాల్ గారు కావాలని చెప్పేసి ఆమె క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ మత ప్రచారం చేసింది కాబట్టి ఆమెను వెంటనే అక్కడ సస్పెండ్ చేయడం మేము డిమాండ్ చేస్తున్నాం. అనేక మంది విద్యార్థులు అనేక సార్లు కూడా ఇది ఆ పదే పాఠశాల లోపల మేము గణేష్ పండుగ చేసుకుంటాం, ఇంకా వేరే పండుగ చేసుకున్నామంటే ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. కనీసం అక్కడ లెక్చరర్స్ ఉన్నారు, మళ్ళీ మామూలు టీచర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు బర్త్డే జరిపించుకుంటాం, మేమే డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం, మేమే అవసరం అంటే వాళ్ళకు సన్మానిస్తాం, కేకులు కట్ చేస్తామంటే ఎలాంటి ఫెస్టివల్ చేయడానికి వీళ్ళని చెప్పేసింది. కనీసం లాస్ట్ ఒక శివమాల వేసుకున్న భక్తుడు ఒక విద్యార్థి ఆయన వచ్చేసి లోపల రానివ్వలేదు. ఆమె బయటనే కూర్చోబెట్టింది. 2 రోజులు ఆ అబ్బాయి చెట్టు కింద కూర్చొని అదే మాల దగ్గర చెట్టు కింద కూర్చొని ఇంటికి వెళ్ళడం జరిగింది. లాస్ట్ మాల తీయించే విధంగా ప్రయత్నం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.